ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభావందనాలు. ఈరోజు మీతో చర్చించాలనుకున్న ఆలయం తంజావూరు జిల్లాలో కల శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మాతృమూర్తులు 9 నెలలు అష్టకష్టాలను ఎదుర్కొని బిడ్డలకు జన్మనిస్తారు. మహిళా మూర్తులకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు ఆ జగన్మాతే గర్భరక్షాంబిక అమ్మవారిగా భూపైన అవతరించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో తిరుకావూరులో వెలిసిన మాత మహిమలు అనంతమని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అమ్మవారిని మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి మరియు బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకం వేల ఏళ్ల నుంచి కలదు. స్థల పురాణం ప్రకారం నిరుతవర్ అనే ఋషి తన సతీమణి వేదికతో కలిసి వెర్నర్ నది పక్కన నివసించేవారు. ఒకరోజు నిరుతవర్ లేని సమయంలో ఒరువత్తర్ అనే ఋషి భోజనం కోసం వచ్చాడు. వేదిక గర్భవతిగా ఉండడంతో అతనికి ఆహారం తెచ్చేందుకు ఆలస్యం అవుతుంది. దీంతో అతను గర్భం ప్రాణాలతో ఉండదని శపిస్తాడు. వేదిక అమ్మవారిని ప్రార్థింపగా గర్భరక్షాంబిక మాతగా ప్రత్యక్షమై గర్భానికి ప్రాణం పోస్తుంది. అనంతరం వేదిక ఒక బాలుకనికి జన్మనిస్తుంది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావడం ప్రత్యక్షం కావడంతో ఈ స్థలం గర్భరక్షాంబిక అమ్మవారిగా పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లైవ నాదారుగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. చోళరాజులు రాజరాజ రాజేంద్ర చోళ కులుత్తొంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ చరిత్రకు సంబంధించి 31 పురావస్తు ఆధారాలు ఆలయ చరిత్రను తెలుపుతున్నాయి. ఈ ఆలయం గురించి శైవ గ్రంథాలైనటువంటి తెవరంలో కూడా వివరాలున్నాయి. 275వ శైవ క్షేత్రాల్లో ఇది ఒకటని తెలుస్తుంది. శైవ భక్తులైనటువంటి అప్పార్, సుందరార్, సెలిక్కార్, ఉమాపతి గ్రంథాల్లో ఈ ఆలయ ప్రస్తావన కలదు. పంచ అరణ్య స్థలాల్లో ఒకటిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ముల్లైవ నాదార్, సాక్షినాదార్, పాతాళీశ్వర్, ఆపత్ సహాయేశ్వర్, బిల్వనేశ్వర్ ఆలయాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాలను ఒకే రోజులో దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. శైవ భక్తుడు తిరుజ్ఞాన్ సంబదనార్ ఒకే రోజు ఈ ఆలయాన్ని సందర్శించినట్టు గ్రంథాలు పేర్కొంటున్నాయి. తమిళంలో ముల్లై అంటే ఒక రకమైన మల్లెలు. మల్లెల వనంలో శివలింగం లభ్యం కావడంతో స్వామివారిని ముల్లైవన్ నాదార్గా పిలుస్తూ ఉంటారు. ఆలయంలో పలు ఉపాలయాలు కూడా కలవు. మరి తెలుసుకున్నారు కదా శ్రీ గర్భరక్షాంబికా దేవి అమ్మవారి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా